మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ దివ్య. మనం ఈరోజు వైజాగ్లో ఉన్న ఈస్టర్న్ ఘాట్స్ బయోడైవర్సిటీకి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ ఏమేమి ఉన్నాయో లోపల, అంటే ఇది కంబాలకొండ వైల్డ్ లైఫ్ శాంచురీలో ఒక భాగం అన్నమాట. ఎంతో రేర్గా దొరికే ప్లాంట్స్ అన్నిటినీ ఇక్కడ ప్రిజర్వ్ చేసి వాటిని కాపాడుకుంటూ వస్తున్నారు. సరే, ఆ మొక్కల గురించి, మొక్కల్లో ఉన్న విశేషాలు ఏమేమి ఉన్నాయో మనం లోపలికి వెళ్ళి ఒకసారి చూసేద్దాం. దీని టైమింగ్స్ మార్నింగ్ 9 నుంచి 4 PM దాకా అయితే దీని టైమింగ్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఇది క్లోజ్ చేయడం జరుగుతుంది అనమాట. తర్వాత చీకటి పడిన తర్వాత ఇది అలో చేయరు లోపల, ఎందుకంటే కంప్లీట్గా మొక్కలు చెట్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి, అండ్ చీకటి పడిపోద్ది, ఈ ఏరియా అంతా సేఫ్ కూడా కాదు కాబట్టి 4 o'clockకి దీన్ని క్లోజ్ చేసేస్తారనమాట. సో ఎవరైనా విజిట్ చెయ్యాలి అని అనుకుంటే మీరు మార్నింగ్ 9 నుంచి 4 లోపలే వచ్చి చూసుకుంటే బెటర్ అనమాట. సో రావాలి అని అనుకున్న వాళ్ళకి కార్ పార్కింగ్స్ కూడా మనకి ఇలా రైట్ సైడ్లో అవైలబుల్ ఉంది. సో ఎన్ని కార్స్ అయినా సరే ఈజీగా పట్టేస్తాయి. బైక్ మీద వచ్చే వాళ్ళకి బయటే మనం పార్క్ చేసుకోవచ్చు, లోపల కూడా అలౌ చేస్తున్నారు. సో మనం లోపలికి వెళ్దాం. ఇప్పుడు మనకి ఎంటర్ అవుతూనే చూస్తున్నారు కదా, ఇలా ఎంట్రన్స్లో ఇలా చూపిస్తున్నారు మన బర్డ్స్ ఎలా ఉంటున్నాయి. రకరకాల బర్డ్స్ ఉన్నాయి కదా, వాటి పేర్లతో ఇలా చూపిస్తున్నారు. అంటే ఏంటంటే చిన్నపిల్లలు ఉంటే అండి, వాళ్ళకి మనం సైన్స్ బుక్స్లో చదువుకుంటూ ఉంటాము, పక్షుల గురించి కానివ్వండి, మొక్కల గురించి కానివ్వండి. చిన్నపిల్లలకి ఇలా టూర్స్ తీసుకొస్తూ ఉంటాం కదా, జూ పార్క్ లేదా ఇలా బొటానికల్ గార్డెన్స్కి తీసుకురావడం వల్ల ఏంటంటే వాళ్ళకి లైవ్ ఇంటరాక్షన్ జరుగుతుందన్నమాట. ఈ మొక్క ఏంటి, దీని ఉపయోగం ఏంటి, అంతరించిపోయే మొక్కలు ఏంటి, అవన్నిటినీ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇంకా ముందుకెళ్దాం రండి. ఇప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు అసలు ఫారెస్ట్ బయోడైవర్సిటీ ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పి ఇక్కడ ఒక బోర్డు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అసలు బయోడైవర్సిటీ లాస్ ఎందుకు అవుతుంది అని అంటే, చూడండి ఇక్కడ మన ఫారెస్ట్ కవర్, అంటే మనం మనుషులు పెరిగే కొద్దీ మనకు అవసరాలు కూడా ఎక్కువ అయ్యే కొద్దీ ఫారెస్ట్ కవర్ అంతా తగ్గిపోతుంది అనమాట. మనుషులు ఆక్యుపై చేసేస్తున్నారు. మూగజీవాలు కూడా దానివల్ల ఇబ్బంది పడి చాలా చనిపోయే స్టేజెస్ ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. సో మనమే ఫారెస్ట్ రేంజ్ దాకా వెళ్ళిపోయి జీవించడం జరగడం వల్ల బయోడైవర్సిటీ మొత్తం తగ్గిపోతుంది అనమాట. సో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మనం బయోడైవర్సిటీలో తీసుకోవాల్సిన మెజర్మెంట్స్ అన్నీ ఇలాంటిది అంటే బొటానికల్ గార్డెన్ లాంటివి చిన్న చిన్నగా మెయింటైన్ చేసిన కొన్ని స్పీసెస్ని కాపాడుకోవాలి కాబట్టి, సో ఇలాంటి ఒక బొటానికల్ గార్డెన్ మన వైజాగ్లో కూడా ఏర్పాటు చేశారనమాట. మనం ఇప్పుడు రైట్ సైడ్ ఎంటర్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఔషధవనం అని చెప్పేసి ఒక వనం లాగా, అంటే చిన్న గార్డెన్, చిన్న చిన్న మొక్కలన్నీ ఇక్కడ పెంచుతున్నారు. అంటే చాలా, అంటే మెడిసినల్ ప్లాంట్స్ అని చెప్పచ్చు. మెడిసినల్ ప్లాంట్స్ అన్నిటినీ ఏ ప్లాంట్ ఎలా ఉపయోగపడిద్దో ఇలా చిన్న బోర్డ్స్ లాగా అయితే అరేంజ్ చేశారు. మనకి ఇక్కడ బోర్డ్స్ కనిపిస్తున్నాయి కదా, సో ఇదే అనమాట. ఈ ప్లాంట్ ఏంటి, ఈ మొక్క కానీ చెట్టు కానివ్వండి, దానికి సంబంధించిన బోర్డ్స్ అన్నీ ఇక్కడ రాసి పెట్టారనమాట. తులసి మొక్క కూడా ఒక మెడిసినల్ ప్లాంటే కాబట్టి ఇక్కడ తులసి మొక్కను కూడా ఏర్పాటు చేశారు. సో తులసి తీసుకోవడం వల్ల ఎలాంటి యూజెస్ ఉన్నాయి, దాని సైంటిఫిక్ నేమ్ ఏంటి, అవంతా కూడా మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఈ బొటానికల్ గార్డెన్ ఎవరికి యూస్ఫుల్ అంటే మెయిన్గా పిల్లలకి చాలా బాగా యూజ్ అయిద్దండి. స్కూల్స్కి వెళ్ళే పిల్లలు వాళ్ళు సైన్స్ బుక్స్లో చదువుకునే మొక్కల గురించి కానివ్వండి, కొన్ని యానిమల్ స్పీసెస్ గురించి కానివ్వండి, చదువుకున్నప్పుడు లైవ్ ఇంటరాక్షన్స్ ఇలాంటివి చూసుకుంటూ ఉంటే లైవ్ ఇంటరాక్షన్తో మనకి బాగా తెలుస్తుంది, పిల్లలకి బాగా అర్థం అవుతుంది. ఇక్కడికి వచ్చే విజిటర్స్ యాక్చువల్గా వీక్ డేస్లో కాకుండా వీకెండ్స్లో మరీ ఎక్కువ మంది వస్తూ ఉంటారనమాట. సో అలా సరదాగా అందరూ చూడడానికి ఈ గార్డెన్ అంతా కూడా చాలా బాగుంది. అండ్ విజిటర్స్ కూర్చోవడానికి కూడా నీట్గా ఇలా గుడిసెలాగా ఒక మంచి ట్రెడిషనల్గా సెటప్ చేశారు.
చక్కగా బెంచెస్ కూడా ఉన్నాయి మనకు. కొంచెం సేపు అలాగా నేచర్లో రిలాక్స్ అవ్వచ్చు అనమాట. అంత అంత బాగుంది. ఎప్పుడు సిటీ లైఫ్లో బిజీగా ఉండే మనకు సిటీలో ఇలాంటి గార్డెన్స్ కానీ ఏమన్నా అరేంజ్ చేసి ఉంటే అటు నాలెడ్జ్కి నాలెడ్జ్, అలాగే మనకు కూడా ఒక పీస్ఫుల్ డే గడిపినట్టు అయితే ఉంటుంది. మనం ఇప్పుడు మెడిసినల్ ప్లాంట్ చూసాం కదా, ఆ తర్వాత మనం కొద్దిగా ముందుకు వచ్చేస్తే మనకి ఇక్కడ రాశి వనం అని చెప్పి మనకి ఇక్కడ ఒక చిన్న వనం కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మనకు 12 రాసులు ఉంటాయి మెయిన్గా. సో 12 రాసులకి 12 మొక్కలు ఉన్నాయన్నమాట. అంటే 12 చెట్లు కూడా ఉన్నాయి. ఏంటంటే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క చెట్టుని పూజిస్తే మంచిది అన్న థాట్ కూడా అంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఉందన్నమాట. అది చాలామందికి తెలీదు. బట్ అలాంటి మొక్కలు ఏవేవి ఉన్నాయో మనం ఇక్కడ చూడొచ్చు. అంటే నా రాశి ఏంటి, నా రాశికి సంబంధించిన మొక్క ఏంటి అన్న డౌట్స్ చాలా మందిలో ఉంటుంది కదా. సో మీరు ఇక్కడికి వస్తే మీకు మీ రాశి తాలూకు మొక్కలైతే ఇక్కడ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి తెలియదు అనమాట. ఇది చూడండి, మేషరాశికి ఎర్రచందనం, మేషరాశి వారికి ఎర్రచందనం మొక్క అయితే ఉంది. ఆ రాశి వారికి సంబంధించిన మొక్క ఇదనమాట. అలాగే మనకి వృషభ రాశికి తెల్లమద్ది ఉందన్నమాట. సో ఈ మొక్క తెల్లమద్ది. అలాగే ఇలా మొత్తం 12 రాసుల వారికి 12 మొక్కలైతే ఈ చుట్టుపక్కల అంతా ఉన్నాయి. ఇందాక రాశికి ఏ రాశికి సంబంధించి ఆ రాశి యొక్క మొక్కలను అయితే మనం చూసాము. మనం ఇప్పుడు నెక్స్ట్ నక్షత్రవనంకి అయితే వచ్చేసాము. నక్షత్రవనంలో ఏంటంటే మనకు 27 నక్షత్రాలు టోటల్గా ఉన్నాయి. సో మనం ఏ నక్షత్రం తాలూకు అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఆ తాలూకు వృక్షాలు ఏంటో కూడా ఇక్కడ బోర్డ్స్ మీద నీట్గా అయితే అరేంజ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ భరణి నక్షత్రం అనుకోండి, భరణి నక్షత్రంకి ఉసిరి చెట్టు అన్నమాట. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఉసిరి మొక్క. భరణి నక్షత్రం వాళ్ళు ఈ ఉసిరి చెట్టు దగ్గరికి వచ్చి పూజలు చేసుకుంటూ ఉంటారనమాట. జనరల్గా తెలుసుకోవడానికి ఇది ఏంటంటే హిందూ ధర్మం ప్రకారం ప్రతి ఒక్క నక్షత్రంకి వాటి తాలూకు చెట్లు ఉన్నాయన్నమాట. ఆ మొక్కలకి పూజ చేస్తే వాళ్ళ దోషాలు ఏదన్నా ఉన్నా సరే ఉంది అని చెప్పేసి హిందూ ధర్మం చెప్తుందని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. సో వీటినే మనం దేవతా వృక్షాలని కూడా అంటారనమాట. ఈ నక్షత్రం తాలూకు మొక్కల్ని దేవతా వృక్షాలని కూడా అంటారు. ఈ ప్లేస్ చూసారా, ఈ ఏదో మంచి బ్రిడ్జ్ మీద వెళ్తున్నట్టుంది. నాకు చాలా అద్భుతంగా ఉంది. 2 సైడ్స్ మనం లోపలికి వెళ్ళిపోదాం. ఏదో వర్షం పడుతున్నట్టు సెటప్ అయితే ఉంది. వావ్ చూసారా, నాకేదో అరకుకు వచ్చిన ఫీలింగ్ అయితే ఉందన్నమాట. వర్షాకాలంలో వచ్చేసామా ఈ చలికాలం నుంచి అన్నంత బాగుంది ఇది. ఇది చూస్తున్నారు కదా, దీన్నే ఆర్కిడోరియం అంటారనమాట. మనకు కొండల్లో కోనల్లో చాలా అరుదైన మొక్కలు ఉంటూ ఉంటాయన్నమాట. ఆ అరుదైన మొక్కలు అంతరించిపోకుండా వాటిని కొన్నిటిని ఇక్కడ తీసుకొచ్చి చాలా లో టెంపరేచర్లో వీటిని మెయింటైన్ చేయాలన్నమాట. సో అందుకనే ప్రతి హాఫ్ అన్ అవర్కో 20 మినిట్స్కో ఒకసారి ఇలా ఈ మొక్కల మీద వాటర్స్ అంతా స్ప్రింకిల్ అవుతున్నట్టు ఈ సిస్టమ్ అంతా అరేంజ్ చేసి ఉన్నారు. ఈ మొక్కలు చూస్తున్నారు కదా, మనం జనరల్గా బయట చూసే మొక్కలు కాదనమాట. చాలా రేర్గా బయట ఎక్కడో కొండల్లో కనిపిస్తూ ఉంటాయి. అవే మొక్కలు మనం ఇప్పుడు సిటీలో కూడా చక్కగా వచ్చి చూడొచ్చు. ఎంత బాగుందో కదా, అసలు ఈ ఫీల్ చాలా బాగుంది. ఏదో వర్షంలో ఉన్నట్టు ఎంత అద్భుతంగా ఉంది. చాలా ఎంజాయ్ చేయొచ్చండి ఇదైతే. మన ఆర్కిడోరియం తర్వాత కొంచెం ముందుకు వచ్చేస్తే మనకి ఇక్కడ వన సంపద అని చెప్పేసి ఒక స్టాల్ లాగా అయితే ఇక్కడ పెట్టారు. ఇక్కడ ఏంటంటే అన్ని వుడ్ ఐటమ్స్తో చేసినవన్నీ ఇక్కడ అరేంజ్ చేశారు. సో అంత ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ అన్నమాట. చూడండి, బ్యాంబూ స్టిక్స్తో ఇలా వాటర్ స్టోరేజ్ ఇలా ఉండేటట్టు, అండ్ ఇంట్లో డెకరేషన్ ఐటమ్స్ అయినా ఇలా జూట్ బ్యాగ్స్ లాంటివి, ఇవి నార్మల్ కాటన్ బ్యాగ్స్,
ఈ హెయిర్ బ్యాండ్స్ కూడా మొత్తం కంప్లీట్ కాటన్ మెటీరియల్స్. సో అలా వీటితో దీన్ని అంతా అరేంజ్ చేశారు. అంతా డెకరేషన్ ఐటమ్స్ కూడా మనం ప్లాస్టిక్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం కదా, అలా లేకుండా చూడండి ఈ బ్యాంబూ స్టిక్ చేసిన దాంతో ఇందులో అలోవెరా మొక్క చిన్నది వేసి చక్కగా డెకరేషన్ లాగా అయితే అరేంజ్ చేసుకోవచ్చు మన ఇంట్లో. చాలా బాగున్నాయి. పిచ్చుకలు ఇవంతా వుడెన్తో చేసినవే. ఈ పౌచెస్ అమ్మాయిలకి ఈ కాటన్తోనే తయారు చేసిన మెటీరియల్ ఇదంతా. చాలా రకాలు ఉన్నాయి ఇందులో పౌచెస్లో కూడా. అండ్ మనం ఇక్కడ చూడొచ్చు ఇయర్ రింగ్స్ అమ్మాయిలకి భలే నచ్చుతాయి. ఇవి కలర్ఫుల్ ఇయర్ రింగ్స్. ఇవి కూడా దీంట్లో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ మనం చాలా ఐటమ్స్ అయితే చూడొచ్చు. తోనే మగ్ లాగా చిన్న మగ్ లాగా తయారు చేసి ఉండండి. అలా మనకి ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే మ్యామ్. ఇక్కడ ఈ ట్రైబల్ సిస్టమ్ అంతా ఇక్కడ ఉంది కదండి. అంటే అడవుల్లో దొరికే బ్యాంబూ స్టిక్స్ తోనే ఇవన్నీ తయారు చేస్తున్నారు. సో మీరు కూడా అక్కడ ట్రైబల్స్ ఏనా లేదంటే? మేము ట్రైబల్సే మేడం. ప్రైవేట్ గా బయట నుంచి వచ్చింది? బయట నుంచి వచ్చాను కాదు మేడం. ఇవన్నీ వచ్చే వాళ్ళందరికీ సేల్ చేస్తారు. సేల్కే మేడం. ఎంత నుంచి స్టార్టింగ్ ఉన్నాయి? మాక్సిమం అయితే 20 నుంచి మేడం. 20 రూపీస్ నుండే స్టార్ట్ అవుతుంది. ఓకే. అంటే 20 రూపీస్ నుంచి అంటే మీకు ఈ పాట్ చూస్తే ఆవు పేడ, అరమట్టి, కొబ్బరి పీస్ తో తయారు చేసింది మేడం. ఇది ఈకో ఫ్రెండ్లీ టైప్ అనమాట. ప్లాస్టిక్ అనేది యూజ్ చేయకుండా దీన్ని యూజ్ చేస్తాం. అంటే గిఫ్ట్ల రూపంలో గానీ ఇంకా వెరైటీస్, అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ గానీ రిలేటివ్స్ గానీ ఇలా ప్రెజెంట్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు ఇవన్నీ మీరు ఇక్కడే తయారు చేస్తున్నారా, బయట నుంచి తయారు చేసి ఇక్కడ తీసుకొస్తారా? ఇక్కడే తయారు చేస్తాం మేడం. ఓకే. మీ యూనిట్ ఒకసారి మాకు చూపిస్తారా? షూర్ మ్యామ్. ఇదేమో సోప్ టోకెన్ మ్యామ్, సోప్ది. ఓకే. ఇది సోప్ బాక్స్. ఓకే. ఇలా కప్స్ లాగా మేడం, మనం ఏదైనా స్నాక్ ఐటమ్స్ పెట్టుకోవడానికి. ఇలా క్యాండిల్స్, క్యాండిల్. సెంటెడ్ క్యాండిల్ మేడం. వాసన చూడండి, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఇది మొబైల్ స్టాండ్. ఓకే. ఇది మొబైల్ స్టాండ్. భలే ఉంది, చాలా బాగుంది. ఇంకా ఏమున్నాయండి? అంతే ఇవన్నీ. ఇది కూడా ఇంకో కప్పుల. ఓకే. ఇంకేం ఐటమ్స్ ప్రిపేర్ చేస్తారు? ఇంకా అంటే మేడం ఇదేంటండి? ఇది మట్టి మేడం. మట్టితో చేసిన కప్ప ఇది. దాని స్టాండ్. ఇది దాని మిషన్. ఓకే. ఇవన్నీ మీరే చేశారు అంతా. ఎంత టైం పడుతుంది ఇవన్నీ చేయడానికి? టైం అంతే మేడం. ఇది ఒక రోజు ఎంత పట్టింది? రోజు అంత అవసరం లేదు మేడం, ఒక 10 నిమిషాలు. 10 నిమిషాల్లో చేసేయచ్చా? ఓకే. అవును మేడం. ఓకే. ఇది స్కార్ఫ్ మీద వేస్తాం మేడం. స్కార్ఫ్ మీద కానీ ఇలా బ్యాగ్స్ పైన కానీ వేస్తుంటాం, పార్సల్స్ మీద కానీ. మేము కుట్టిన మళ్ళీ మనం వాష్ చేస్తే పోదా? ఇది నేచురల్ కలర్స్ మేడం. మేము బయట స్టోరేజ్ చేసుకొని ఇలా తెచ్చుకొని మేము ఈ బైండర్ అనేది వైట్ గా ఉంటది, అందులో మిక్స్ చేసుకొని ఇలా బ్లాక్ ప్రింటింగ్ అనేది వేస్తాం అనమాట. ఇలా స్పాంజ్ లో గుర్తుకొని ఇలా వేయడమే. ఓకే. అది ఇప్పుడు మనం వాష్ చేసే కొద్ది కలర్ పోదా? ఇందులో పట్టిక అనేది మేము ఒకటి ఇది కలుస్తుంది మేడం. ఇది వేయడం వల్ల అసలు కలర్ అనేది షేడ్ అవ్వదు, వదలదు మేడం. ఓకే. ఎన్ని రోజులైనా ఉంటది. డిజిటల్ ప్రింట్ ఉన్నట్టే ఉంటది మేడం. 100 వాసెస్ కాడగా ఉంటాయి. ఓకే. ఇది పేపర్ మాస్క్. ఓన్లీ పేపర్ తో చేసింది మేడం. ఓకే. ఇదంతా. ఓకే. చాలా బాగుంది. ఇవి మనం వాల్ డెకార్స్ కింద ఇవి యూజ్ చేసుకోవచ్చు. బాగుంది. ఒక 5 డేస్ల వరకు పేపర్ వస్తుంది మేడం. చేయడానికి 5 డేస్ పడుతుంది మేడం. ఓకే. ఇది 5 డేస్ పడుతుంది ఇదంతా చేయడానికి. పేపర్ తోనే, అంటే పేపర్ అంతా సోప్ చేసేసి? అలా కాదు మేడం, దీనికి మోల్ ఉంటది మేడం. ఆ మోల్ తీసుకొని చేస్తాం. ఓకే. ఓకే. చూసారు కదా, ఈ ఈస్టర్న్ ఘాట్స్ బయోడైవర్సిటీలో ఒక వర్క్ షాప్ అయితే ఉందన్నమాట. ఆ వర్క్ షాప్ లోనే ఇక్కడ 3-4 మెంబర్స్ ట్రైబల్స్కి అయితే ఉపాధి కల్పించి వాళ్ళకి ఇలాగా ఇది చూడండి, ఇలా పోస్ట్ కార్డ్స్, కలర్ పోస్ట్ కార్డ్స్ ఇలా చిన్నపిల్లలు తీసుకొని ఇలా గిఫ్ట్ కార్డ్స్ లాగా కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి ఇవ్వచ్చు. సో ఇలా ప్రిపేర్ చేస్తున్నారండి. ఓన్లీ బై హ్యాండ్సే వీళ్ళు మొత్తం ప్రిపేర్ చేస్తున్నారు. మనం కంప్లీట్ ఎకో ఫ్రెండ్లీ సిస్టమ్ని ఇక్కడ మనం చూడొచ్చు. పిల్లలకు కూడా
ఏమేమి ఐటమ్స్ కావాలో చిన్న ఆడుకునే బొమ్మల నుంచి మనం ఇంట్లో వాడుకునే ఐటమ్స్ దాకా అన్ని ఐటమ్స్ ఇక్కడ మనకు దొరుకుతున్నాయి. ఇది చూసారా ఎంత చిన్న స్టూల్ భలే ఉంది. అలా ఇలాంటి ఐటమ్స్ ఎన్నో ఉన్నాయండి. ఒకసారి మనం విజిట్ చేస్తే మనకు ఒక ఐడియా అయితే వస్తుంది. మన ఈస్టర్న్ ఘాట్స్ తూర్పు కనుమల్లో మనకి ఏ యానిమల్ స్పీసెస్ ఉన్నాయి, టైగర్ రిజర్వ్స్ ఎక్కడ ఉన్నాయి, నేషనల్ పార్క్స్ ఎక్కడ ఉన్నాయి, వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఎక్కడ ఉన్నాయి అనేది మనకి ఇక్కడ మ్యాప్ అయితే ఆంధ్రప్రదేశ్ మ్యాప్ అయితే ఇక్కడ పొందుపరిచారు. సో ఇక్కడ చూసుకోవచ్చు అంటే ఏ ఏరియాలో ఏ ప్లేస్లో ఏమేమి యానిమల్ ఫేమస్, ఏవేవి అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్నవి అవన్నీ మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. మనం ప్రజెంట్ ఈ ఆంధ్రప్రదేశ్లో చూసినట్టయితే ఇక్కడ చూడండి చందలిక దంప వైల్డ్ లైఫ్ శాంచురీ ఉంది, లహరి వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఉన్నాయి. ఇలా ఈ వైల్డ్ లైఫ్ శాంచురీస్ అన్ని ఇక్కడ ఉన్నట్టు ఇక్కడ చూపిస్తున్నారు ఈ మ్యాప్లో. మనం ఇలా ముందుకు వచ్చేస్తే ఇది కంప్లీట్ ఆంధ్రప్రదేశ్ అన్నమాట. కృష్ణా జిల్లాలో ఉండింది పెనిన్సులా, ఇక్కడ వెంకటేశ్వర వైల్డ్ లైఫ్ శాంచురీస్, కొరింగా వైల్డ్ లైఫ్ శాంచురీ. ఇలా ఈ చిన్నపిల్లలకి చాలా బాగుంటుందండి అసలు ఇవన్నీ చూపించి ఈ ఏరియాస్లో ఈ వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఉన్నాయి, మెయింటైన్ చేస్తున్నారు ఆ స్పీసెస్ని అని మనకు తెలుస్తుంది అనమాట. ఈ దేవాంగనపల్లి మీరు ఎప్పుడన్నా చూస్తే మనకు కామెంట్ రూపంలో అయితే చెప్పండి. ఇవి యాక్చువల్గా ఎక్కువగా తిరుపతిలో అయితే మనం వీటిని చూస్తూ ఉంటామంట. సో ఇవి కూడా చాలా తక్కువగా ఉన్న జంతువులే అనమాట. మళ్ళీ మనకు ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ ఒక బల్లి ఆకారంలో కనిపిస్తుంది. దీని పేరు ఏంటంటే జైపూర్ బల్లి. ఇది ఆరెంజ్ కలర్లో అయితే ఉంటుందంట. ఆరెంజ్ కలర్లో ఉండి దీనిపైన మచ్చలు అవి ఉన్నాయి. ఇది కూడా చాలా రేర్గా కనిపిస్తుందంట. మన ఆంధ్రప్రదేశ్ మరియు ఒరిస్సాలో మాత్రమే ఇవి తిరుగుతున్నట్టు అన్నమాట. ఒకప్పుడు ఇది కనపడినట్టే కనిపించి చాలా అంటే 1878 ఆ ప్రాంతాల్లో అలా కనపడినట్టే కనిపెట్టి మాయమైపోయిందంట. చూసారు కదా ఈ ఈస్టర్న్ ఘాట్స్ బయోడైవర్సిటీ ఎంత బాగుందో. ఇలాంటివెన్నో మనం మెయింటైన్ చెయ్యాలి. ఎందుకంటే సిటీలు పెరిగిపోయే కొద్దీ మన ఫారెస్ట్ కవర్ అనేది తగ్గిపోవడం వల్ల చాలా జంతువులు అయితే మనం కోల్పోతున్నాము. మనం ఎంత ఇంపార్టెంట్లో ఈ భూ ప్రపంచంలో అలాగే జంతువులు కూడా సమానంగా ఉంటేనే ఆ జీవన విధానం అనేది బ్యాలెన్స్డ్గా అయితే జరుగుతుందన్నమాట. సో ఇలాంటి బొటానికల్ గార్డెన్స్ కానీ ఉండడం వల్ల ఏంటంటే అంతరించిపోయిన జంతువులే కానివ్వండి, మొక్కలే కానివ్వండి, అలాంటివి మనం బయట ఎక్కడా చూడలేం. కాబట్టి పిల్లల్ని ఖచ్చితంగా ఇక్కడ తీసుకొస్తే వాళ్ళకి కొత్త స్టడీస్ వాటి మీద జరగడం జరుగుతుంది, వాళ్ళకి తెలియపరచడం జరుగుతుంది. మరి అదేవిధంగా మన ఏది కాపాడుకోవాలి అనేది కూడా పిల్లలకి బాగా తెలుస్తుంది. సో ఇది ఈరోజు వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తూ మరిన్ని కొత్త వీడియోలతో అయితే మేము ముందుకు వస్తాం. అంతవరకు నమస్తే.